మిషన్ భగీరథ పనులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జోరుగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్కు ముందుగానే పనులు పూర్తి చేసేలాగా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. వచ్చే నెలలో మొదటి సెగ్మెంట్ పనులు పూర్తి చేసి నీళ్లిచ్చేటట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జోరుగా జరుగుతున్నాయి. కొల్లాపూర్ మండలం ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను కృష్ణా జలాలతో నింపి తాగునీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో 12 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలో 7 నియోజకవర్గాలకు నీళ్లు అందించనుంది సర్కార్. 2048 సంవత్సరం లక్ష్యంగా 6,500 కోట్ల ఖర్చుతోని పనులు చేస్తోంది. పనులు జల్దీ చేసేందుకు 3 భాగాలుగా విభజించి చేస్తున్నారు. 120 కోట్లతో ఇంటెక్ వెల్, 5,000 కోట్లతో సెగ్మెంట్ 1 పనులు, 700 కోట్లతో సెగ్మెంట్ 2 పనులు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ 90% సివిల్ పనులు పూర్తయ్యాయి. ఎల్లూరు నుంచి గుడిపల్లి గట్టు వరకు 29 కిలోమీటర్లు సమాంతర పైప్ లైన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. మొత్తంగా 8 నీటి శుద్ధి కేంద్రాలు, 112 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 30 గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 59 సంపులు, 7,700 కిలోమీటర్ల పైప్ లైన్ తీస్తున్నారు. మిషన్ భగీరథకు సంబంధించి మేజర్ పైప్ లైన్స్ లేయింగ్ కానీ మన మేజర్ స్ట్రక్చర్స్ కానీ దాదాపు పూర్తి స్థాయికి వచ్చినాయి. వీఆర్ టార్గెటింగ్ సెప్టెంబర్ ఎండ్ లోపల 2 WTPs మనకు మన్యంకొండ WTP, అసలు జడ్చెల WTP కూడా అయిపోతుంది అనుకుంటున్నాము. అలాగే మన్యంకొండ వరకు వస్తున్న మెయిన్ పైప్ లైన్ కూడా మనకు జూలై లోపల కంప్లీట్ చేయాలని అనుకున్నాము. దానికి సంబంధించిన పైప్ లైన్ ప్రక్రియలు కూడా జరుగుతున్నాయి. వన్స్ మనకు ఎల్లూరు రిజర్వాయర్ నుంచి గుడిపల్లి గుట్ట దగ్గర వస్తున్న ఆ పైప్ లైన్ రెడీ అయిపోతే అక్కడి నుంచి మనకు వాటర్ కూడా వెంటనే రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేస్తామని 2015లో అగ్రిమెంట్ చేసుకున్నారు కాంట్రాక్టర్లు. అయితే గడువు ముందుగానే పనులు పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి నీళ్లివ్వాలని సర్కార్ పట్టుదలతో ఉంది. దీంతో రాత్రి పగలు తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి. కొల్లాపూర్ సబ్ సెగ్మెంట్ కు ఆగస్టు నెలల 456 గ్రామాలకు, డిసెంబర్ల 500 గ్రామాలకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.